మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ జనరేషన్లో చూసినట్లయితే తెలుగు కంటికి కనిపించకుండా పోయింది. తెలుగు మాట్లాడాలంటే ఏదో నామూషిగా ఫీల్ అవుతున్నారు. సో ఒక్కసారి మళ్ళీ అలాంటి తెలుగు గురించి మాట్లాడడానికి మన ముందు ఉన్న తెలుగు లెక్చరర్ అయినటువంటి షేక్ షహనాజ్ మేడం గారు అయితే మన ముందున్నారు. మేడం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ జనరేషన్ లో చూసినట్లయితే తెలుగు మాట్లాడాలంటే ఏదో ఫీల్ అవుతున్నారు మేడం, తెలుగు అనే విధంగా. సో ఒక్కసారి మళ్ళీ మాకు తెలుగు గుర్తు చేయరా మేడం? తెలుగు గురించి చెప్పాలంటే ఇక మాటలు చాలని భావాలు. శాసనాల నుంచి అలా అమరావతిలో నాగభూ శాసనం దగ్గర నుంచి నన్నయ, తిక్కన, ఎర్రన, ప్రబంధ కవులు, ఆధునిక యుగం అభ్యుదయ కవులు, తర్వాత శ్రీవాద కవులు, ఈ రకంగా సాహిత్యం సుసంపన్నమైనటువంటి సాహిత్యాన్ని చదివేటటువంటి రోజులు పోయాయి. చందమామ కథలు, బొమ్మరిల్లు కథలు, బాలమిత్ర కథలు, వీటన్నిటినీ కూడా చదివేటటువంటి కాలం పోయింది. విద్యార్థుల్లో విలువలు పెంపొందేటటువంటి విధానం పోయింది. అన్ని రకాలుగా కూడా తెలుగు కనుమరుగైపోతూ ఉంది. సరళీకృత విధానం సరళం చేయాలి, భాష సరళం 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 అంటూ ఒత్తులు పొల్లులు కూడా తీసేసి మరీ మాధ్యమాల్లో కూడా చాలా పదాలు ఒత్తులు తీసేసి మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక తెలుగు భాష అనేటటువంటి ఒక వ్యాసాన్ని రాశారనమాట ఒక గుజ్జలముడి కృపాచారి గారు అని చెప్పేసి. అందులో ఆయన చెప్తారనమాట, ఇద్దరు తమిళులు కలిస్తే తమిళ భాషలోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు కన్నడీగులు మాత్రం కన్నడ భాషలోనే మాట్లాడుకుంటారు, కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగులో తెలుగు మాట్లాడుకోవడం సిగ్గనిపించి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. అదే పెద్ద జోక్ అని చెప్పేసి చెప్తారనమాట. ఇద్దరు తెలుగు వాళ్ళు తెలుగులో పలకరించుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. 100 పద్యాలు రాకుంటే ఒకనాడు తెలుగు పండితులు కాలేరు, కానీ ఈనాడు పద్య పఠనం ఒక పద్యాన్ని అప్పజెప్పమన్నా కానీ విద్యార్థులు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే తెలుగు భాషకు ఎంతటి దీనమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనకు క్షుణ్ణంగా తెలుస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా ఈ పిల్లలంతా కూడా స్కూళ్ళల్లో నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఎక్కువగా వచ్చేసిన తర్వాత ఒక తెలుగును ఒక సబ్జెక్టుగా చదువుతూ ఉన్నారు. ఒక సబ్జెక్టుగా చదవడం మూలాన వాళ్లకు భాషలో ఉండేటటువంటి మెళకువలు కానీ, ఛందస్సు, వ్యాకరణాలు, భాషలో ఉన్నటువంటి అందాలు, తెలుగుని చదివినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సినిమా రచయితలు, రంగస్థల నటులుగా ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా రాణించవచ్చనేటటువంటి విషయాన్ని ఈనాటి యువత అర్థం చేసుకోలేకపోవడం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా తెలుగులో నైపుణ్యం పట్టు ఉన్నట్లయితే కనుక ఎంతటి అవకాశాలైనా కానీ మనం సంపాదించుకోవచ్చు. కానీ ఇది విద్యార్థుల్లో కొరవడింది. అందుకే విలువలు లేవు, ఏమీ లేవు, విలువలు లేవు, పెద్దల్ని గౌరవించేటటువంటి సంప్రదాయాలు లేవు, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఎలా ఉండాలి, ఒకరికొకరు పరస్పర సహకారాలు ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి తత్వం అనేటటువంటిది పూర్తిగా కొరవడిందని నేను భావిస్తున్నానమ్మా. మేడం, మీ అంటే తెలుగు పద్యాలు అలా ఉంటాయి కదా మేడం, ఒక్కసారి మళ్ళీ మాకు ఆ పద్యాలు గుర్తు చేయరా? తప్పకుండా అమ్మా. తెలుగు పద్యాలు మామూలుగా ఉండవు. తెలుగు పద్యాల్లో ఉండేటటువంటి అందాలు మామూలుగా చెప్పలేమన్నమాట. అసలు ఎంత చక్కగా రాస్తారంటే కవులు అంత చక్కగా రాస్తారు. మరి ఇలా పద్యాలు చెప్పాలి అంటే కనుక చాలా పద్యాలే చెప్పొచ్చు. భారతాన్ని తీసుకున్నట్లయితే భారతంలో చాలా స్టార్టింగ్లోనే నన్నయ్య చెప్తాడనమాట, సారమతి కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునా ఇతరులు అక్షర రమ్యత ఆదరింప నానారు చిరార్థ సూక్తి నిధిత్వంబు నన్నయ్య భట్టున్ మహాభారత సంహిత బంధిరుడయ్య జగత్తిత్తంబుగన్ అనేటటువంటి పద్యాన్ని చెప్తాడనమాట. అలాగే శివుడు పార్వతీదేవి భస్మమై చనిపోతుంది కదా, దక్షయజ్ఞం చేసేటప్పుడు భర్తని పిలవలేదని చెప్పేసి దక్షిణ దగ్గరికి వెళ్ళిన తర్వాత పార్వతీదేవి తండ్రి గౌరవించలేదని చెప్పేసి తనకు తానే చనిపోతుంది. చనిపోయిన తర్వాత
చితాభస్మం అయిపోతుంది అనమాట. ఆ భస్మం అయిన తర్వాత మళ్ళీ జన్మెత్తుతుంది. జన్మెత్తిన తర్వాత శివుడిని తప్ప హిమవంతుని కూతురిగా పుడుతుంది అనమాట. హిమవంతుని కూతురిగా పుట్టిన తర్వాత ఈ అమ్మాయి శివుడిని తప్ప నేను వేరే వాడిని పెళ్లి చేసుకోనని చెప్పేసి ఈ పార్వతీదేవి తపస్సు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆమె చాలా సుకుమారి, చాలా సౌకుమార్యంతో ఉండేటటువంటి అమ్మాయి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సును గురించి ఒక పద్యం ఉందన్నమాట. ఆ పద్యం ఆ అమ్మాయిని, అమ్మా నువ్వు ఇంత సుకుమారంగా ఉన్నావు కదా, మరి ఇంత సుకుమారంగా ఉన్న నువ్వు ఈ భయంకరమైనటువంటి తపస్సును చేయగలవా అని చెప్పేసి, ఎక్కడ లేరే వేల్పులు సమీర్చిత దాతలు ముద్దుకూనా, నీవెక్కడ ఈ ఘోర వీర తపమెక్కడ, ఈ పటు సాహసిక్యముల్ తక్కు శిరీష పుష్పము అవధానమెక్కునో, అవధానమెక్కిన నోర్చునో, వేగమెక్కిన నోర్చునో నిశ్చయింపు మా అంటారనమాట. అలాగే పారిజాతపహరణంలో ఈమె అలుగుతుందన్నమాట. కృష్ణుడి మీద అలిగి అలకపానం మీద వెళ్ళినప్పుడు అసలు ఈమె సత్యభామ, ఆ సత్యభామకు చాలా గర్వం ఉంటుందన్నమాట. ఏమని అంటే కవి వర్ణిస్తాడు పారిజాతపహరణంలో నంది తిమ్మన, చక్కని దాననంచు నెల జవ్వన్నంచు జగంబులోన పేరెక్కిన దాన్నంచు తాను నిక్కుచు విర్రవీగుచు గడింపదు కాంతల సత్య అంటూ వివరించినటువంటి విధానం మాటలకు అందరిదనమాట. తర్వాత అలాగే పారిజాత వృక్షాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు కృష్ణుడు యుద్ధానికి వెళ్తాడనమాట. పైన దేవలోకంపై ఇంద్రుడికి శచీదేవి దొంగతనం చేయడానికి వెళ్తాడు ఒక రకంగా. అప్పుడు అక్కడ ఇంద్రుని యొక్క పాలకులందరూ కూడా కృష్ణుడిని అడ్డగించి ఇలా ప్రశ్నిస్తారనమాట. తగునే ఎదు ప్రవీర నీ వీటి దౌత్యము ననర్చి అనేటటువంటి ఇలాంటి పద్యాలు మనం పారిజాతపహరణంలోనైతేనేమి, మను చరిత్రలో తీసుకుంటే అద్భుతమైనటువంటి పద్యాలు ఉన్నాయి. అట జని కాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీపటల ముహుర్లుట తభంగ తరంగ మృతంగ నిస్వన నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము సీత శైలమున్. అలాగే ఇంత కన్నులుండ తెరివెవ్వరి వేడదు భూసురేంద్ర ఏకాంతమునున్న జవరాండ్రను నెపంబిడి పలకరించి లాగింతయి కాక నీ వెరగవేముని వచ్చిన త్రోవ లాంటి అద్భుతమైనటువంటి పద్యాలతో ఎన్ని కావ్యాలు వచ్చాయి. ప్రాచీన సాహిత్యం అయితేనేమి, ఆధునిక సాహిత్యంలోనైతేనేమి అద్భుతమైనటువంటి పదజాలంతో కవిత్వాలు ఉన్నాయన్నమాట. వచన కవిత్వంలో చూసుకుంటే శ్రీశ్రీ యొక్క కవిత్వాలు చూస్తే కనుక ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఆలోచనను సూటిగా మనల్ని గుచ్చినట్లు ప్రశ్నించేటటువంటి విధానం ఈ రోజుల్లో ఎవరు రాస్తున్నారమ్మా? అంత నైపుణ్యం. ఒక సాహిత్యం రాయాలంటే భాష మీద పట్టు ఉండాలి. ఆ పట్టు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు, వాళ్ళు డిగ్రీ చదివేటటువంటి పిల్లలే కూడుకొని 5వ తరగతి 6వ తరగతి చదువుకొని పిల్లల్లాగా ఆ అక్షరాలు కూడబలుకొని వాళ్ళు చదవడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటే భాష మీద పట్టెలా వస్తుంది? మరి ఈ భాష సజీవంగా తరతరాలకు ఎలా వారధిగా నిలుస్తుంది? కాబట్టి భాష అనేటటువంటిది రోజు రోజుకి తెలుగు భాష పదాల వినిమయం అనేటటువంటిది చాలా తగ్గిపోయిందని చెప్పేసి, ఇంకా తగ్గుతూ పోతూ ఉంటుందని చెప్పేసి నా యొక్క భావనమ్మ. మేడం నిజంగా మళ్ళీ మాకు తెలుగు గుర్తు చేశారు, అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తెలుగు అంటే ఆ పద్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి మేడం. ఆ పద్యాలు నిజంగా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, తెలుగు మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ మేము తెలుగు అయితే గుర్తు చేసాము. ఇంత బాగుంటుంది. తెలుగు మాట్లాడండి, సిగ్గుపడొద్దు. తెలుగు వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా, హిందీ వచ్చినా తెలుగు మాత్రం మాట్లాడండి. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.